వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కి బిగ్ షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు అయితే సిద్ధమవుతున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు పార్టీని వీడగా త్వరలో మరో 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. గతేడాది 4 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. ఈ కారణంతో రాజీనామాకు సిద్ధపడి కూడా అప్పటి వరకు వేచి చూసిన కొందరు ఎమ్మెల్సీలు ప్రస్తుతం మర్రి రాజశేఖర్ రాజీనామాతో తాము దానికి సిద్ధమేనంటూ కూటమికి సంకేతాలు పంపినట్లు సమాచారం. కూటమి పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే వైసీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ శాసన మండలిలో మాత్రం ఇప్పటికే పట్టు నిలుపుకుంటుంది. అందుకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోయినా ఎమ్మెల్సీలు మండలికి హాజరవుతున్నారు. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తుంది. అధికార పక్షానికి కౌంటర్లు ఇస్తూ సత్తా అయితే చాటుతుంది. అయితే మండలిలో కూడా తన పట్టు కోల్పోయే కాలం వైసీపీకి ఎంతో దూరంలో అయితే లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నెలలోపు వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టి చైర్మన్ ను గద్దె దించేందుకు కూటమి తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రయత్నాలు సఫలమైతే శాసన మండలిలో కూడా వైసీపీ ఒంటరి కావడం ఖాయంగా కనిపిస్తుంది. మండలిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 35 మంది సభ్యులున్నారు. టీడీపీకి 10, జనసేనకు 2, బీజేపీకి 1 సీటు ఉంది. కూటమికి మొత్తంగా 13 సీట్లు అయితే ఉన్నాయి. ఇక స్వతంత్రులు 5 ఉన్నారు. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే వైసీపీకి ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీటిని మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించాల్సి ఉంది. అయితే చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా తన దగ్గరే పెట్టుకున్నారు. మండలిని వీలైనంత త్వరగా ఛేదించుకోవాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు మండలి చైర్మన్ వ్యూహంతో బెడిసి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీలు మరో పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన 5 కూటమిలో చేరడం ఖాయమైంది. కూటమిలో చేరేందుకు వాళ్ళంతా రాజీనామా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళతో పాటు మరికొంత మందిని వైసీపీ నుంచి లాగేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్సీలు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని టాక్ నడుస్తుంది. మరి రాజశేఖర్ రాజీనామాతో గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న వీళ్ళంతా రాజీనామా చేసి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. మార్చి నెలాఖరు లోపే వీళ్ళంతా ముక్కుముడిగా జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్పర్సన్ ఖానం రాజీనామా చేయకపోయినా ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు మరో 3 ఉన్నారని సమాచారం. పార్టీ మారే వారిలో తోట త్రిమూర్తులు, సిపాయి సుబ్రహ్మణ్యం, పండుల రవీంద్రబాబు, రూహుల పేర్లైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించకపోతే ఈ 4 కూడా రాజీనామాలు చేయించాలనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లు సమాచారం. అప్పటికి వాటిని ఆమోదించకపోతే మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గద్దె దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి వచ్చే నెలలో మండలి కూటమి వశం కావడం ఖాయంగా కనిపిస్తుంది.